హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది ఎన్రిచ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇప్పుడు మనం కెమికల్ బాండింగ్లో మరొక ఇంపార్టెంట్ సబ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. దట్ ఈస్ టైప్స్ ఆఫ్ కెమికల్ బాండ్. ఓకే, అలాగే మీరు మన ఛానల్ కనుక మొట్టమొదటిసారి చూసినట్లుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ షేర్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరికొద్ది మందికి చేరాలంటే ఖచ్చితంగా మీరు అలా చేయండి. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. So chemical bond means the bond between two atoms or ions or molecules. Okay, chemical bonding ante the bond between two atoms or ions. This is mainly two types. Chemical bonding ఏంటంటే the attraction forces between two atoms or ions or molecules. ఆ attraction forces అనేవి two types: strong attractions, weak attractions. Strong attractions, weak attractions. Strong attractions unte, that is again four types. That is first one covalent bond, ionic bond, coordinate covalent bond, alage metallic bond. Attractions kanuka weak unte, that is two types. First one is van der Waals forces and second one is hydrogen bonding. అయితే మన సిలబస్లో కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్, హైడ్రోజన్ బాండింగ్ ఉన్నాయి. వీటి గురించి తక్కువ ఉంది కాబట్టి మెటాలిక్ బాండ్ అంటే మెటాలిక్ బాండ్ అండ్ వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ గురించి మనకు సిలబస్లో లేదు. సో మెటాలిక్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ ద బాండ్ బిట్వీన్ టూ మెటల్స్. That is called metallic bond. Van der Waals forces is nothing but the attraction forces between two non-reacting atoms or molecules. Two non-reacting atoms or molecules. Okay, రియాక్ట్ అవన్నీ మాలిక్యూల్స్ లేదా ఆటమ్స్ మధ్య ఉండే అట్రాక్షన్ ఫోర్సెస్ ఏమంటారంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్స్ అంటారు. ఉదాహరణకు మీరు క్లోరిన్ గ్యాస్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ క్లోరిన్ మాలిక్యూల్స్ ఉంటాయి. క్లోరిన్ ఈ మాలిక్యూల్కి ఈ మాలిక్యూల్ మధ్య వన్ టైప్ ఆఫ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అంటారు. అలాగే మీరు హీలియం తీసుకుంటే హీలియం అనేది ఇనర్ట్ గ్యాస్ కాబట్టి నెంబర్ ఆఫ్ హీలియం యాటమ్స్ ఉంటాయి. ఒక యాటమ్కి ఒక యాటమ్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ ఏమంటారంటే వాన్ డెర్ వాల్స్ ఫోర్సెస్ అంటారు. దట్ ఈస్ వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ వన్ కోవలెంట్ బాండ్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ కోవలెంట్ బాండ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ టూ యాటమ్స్ బై ది మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ దేర్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఓకే, కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. రెండు ఎలక్ట్రాన్లు మ్యూచువల్గా ఒకదానికొకటి పంచుకోవడం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్ చూసినట్లయితే Cl2, క్లోరిన్ అనేది 7th గ్రూప్ కాబట్టి క్లోరిన్ హ్యాస్ 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఈ క్లోరిన్ కూడా 7 వ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుంది. అయితే మనకు తెలుసు ఆక్టెట్ రూల్ ప్రకారం ఏదైనా ఒక యాటము స్టేబుల్ అవ్వాలంటే అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ కావాలి. ఈ క్లోరిన్ యాటమ్కి 7 ఉన్నాయి, ఈ క్లోరిన్ యాటమ్కి 7 ఉన్నాయి. మరి 8 కావాలంటే ఏం చేస్తాయండి? రెండు కూడా ఈ క్లోరిన్ యాటము ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ క్లోరిన్ యాటము ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఈ రెండు ఎలక్ట్రాన్ని ఈ రెండు యాటమ్స్ ఈక్వల్గా షేర్ చేసుకోవడం వల్ల కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ క్లోరిన్ యాటమ్ కూడా 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి, రైట్? ఈ క్లోరిన్ యాటమ్ కూడా 8 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తున్నాయి అవుటర్ మోస్ట్లో. ఓకే, ఈ రకంగా ఈ బాండ్ ఏమంటారంటే ఈ సిని ఏమంటారంటే కోవలెంట్ బాండ్ అంటారు. నెక్స్ట్ వన్ ఈస్ కార్బన్. Carbon has 4 valence electrons and 2 oxygen. One oxygen has 6 valence electrons. Okay, 6 valence electrons, and this carbon needs 4 more electrons to get the stable. This oxygen needs 2 more electrons to get the stability. అందుకోసమనే ఈ కార్బన్ అనేది ఈ ఆక్సిజన్తో ఈ 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసి 2 బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అలాగే ఈ కార్బన్ అనేది ఈ ఆక్సిజన్తో 2 ఎలక్ట్రాన్స్ షేర్ చేసి ఆ 2 బాండ్స్ని ఫామ్ చేయడం వల్ల ఈ మాలిక్యూల్లో అన్ని ఆటమ్స్ ఆక్టెట్ని పొందుతున్నాయి. చూడండి, దీనికి 8 ఎలక్ట్రాన్స్ వచ్చాయి అవుటర్ మోస్ట్లో. 2 2 4. 1 బాండ్ ఈజ్ నథింగ్ బట్ 2 ఎలక్ట్రాన్స్. 2 + 2 4, 4 + 4 8. సో ఈ కార్బన్ కూడా 8 ఎలక్ట్రాన్స్ వస్తున్నాయి అవుటర్ మోస్ట్లో. సో దిస్ ఈజ్ ఆల్సో gets 8 electrons in their outermost so that all the atoms are stable. This molecule is stable.
మీకు ఇంకా బాగా అర్థం చేసుకోవడం కోసం నేను ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. ఏబి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఏ దగ్గర ఫిజిక్స్ మెటీరియల్ ఉంది, బి దగ్గర కెమిస్ట్రీ మెటీరియల్ ఉంది. కానీ ఏకి ఫిజిక్స్ కావాలి, కెమిస్ట్రీ కావాలి, బికి కూడా కెమిస్ట్రీతో పాటు ఫిజిక్స్ కూడా కావాలి. సో దట్ వాళ్ళిద్దరూ ఒక అండర్స్టాండింగ్ వస్తారు. నేను ఫిజిక్స్ ఇస్తాను, నువ్వు కెమిస్ట్రీ అప్పుడు ఏమవుతుంది, ఈ రెండు మెటీరియల్ ఇద్దరికీ చెందినట్లుగా. మనవాడు కెమిస్ట్రీ చదివినప్పుడు బి అన్నవాడు ఫిజిక్స్ అవుతాడు, లేదా ఏ ఫిజిక్స్ చదివినప్పుడు బి అన్నవాడు కెమిస్ట్రీ అవుతాడు. ఇట్లా మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరి మధ్య ఏం ఫామ్ అవుతుందంటే బాండ్ అనేది ఫామ్ అవుతుంది. దీన్ని మ్యూచువల్ షేరింగ్. మ్యూచువల్ షేరింగ్ వల్ల ఏం ఫామ్ అవుతుందంటే కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే కోవలెంట్ బాండ్ అనేది దేని మధ్య జరుగుతుందంటే నాన్ మెటల్ అంటే పీరియడ్ టేబుల్లో రైట్ సైడ్ అనేది లైక్ ఆక్సిజన్, నైట్రోజన్, ఫ్లోరిన్, సో అండ్ సో. అలాగే లేదా మెటలాయిడ్ అంటే నాన్ మెటల్ మధ్య కూడా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రాన్ నెగిటివ్ యాటమ్ మధ్య కోవలెంట్ బాండ్ అనేది జరుగుతుంది. కోవలెంట్ బాండ్ ఈజ్ 2 types: పోలార్ కోవలెంట్ బాండ్, నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ 2 atoms. ఏబి అని 2 atoms అనుకుంటే వాటి మధ్య ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ అనేది ఎంత ఉండాలంటే గ్రేటర్ దాన్ 0.5 ఉండాలి. ఓకే, ఉదాహరణకు హెచ్ఎఫ్ తీసుకుంటే ఇట్స్ ఏ పోలార్. ఎందుకంటే హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ క్లోజ్లీ 2.1, దిస్ ఈజ్ 4. సో 4 - 2.1 అంటే 1.9 అరౌండ్ వస్తుంది. 0.5 కంటే ఎక్కువ కాబట్టి దిస్ ఈజ్ ఏ పోలార్ కోవలెంట్ బాండ్. అలాగే H2O కానీ HCl కానీ ఇవన్నీ కూడా పోలార్ కోవలెంట్ బాండ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నాన్ పోలార్ కోవలెంట్ బాండ్. నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటే ఎలక్ట్రాన్ నెగిటివిటీ డిఫరెన్స్ బిట్వీన్ 2 atoms లెస్ దాన్ 0.5. 0.5 కంటే తక్కువ ఉంటే వాటిని ఏమంటారంటే నాన్ పోలార్ కోవలెంట్ బాండ్ అంటారు. ఆల్ హైడ్రోకార్బన్స్ CH4 కానీ CH6 కానీ ఇవన్నీ కూడా నాన్ పోలార్. ఎందుకంటే కార్బన్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ, హైడ్రోజన్ యొక్క ఎలక్ట్రాన్ నెగిటివిటీ అనేది 0.5 కంటే తక్కువగా ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ ఈస్ అయానిక్ బాండ్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ 2 ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్. ఓకే, it is formed between 2 oppositely charged ions by the transfer of electrons. In case of covalent bond is formed by the mutual sharing of electrons. Here electrons are transferred from one atom to another atom. ఒక atom అనేది ఎలక్ట్రాన్ ని ఇస్తే ఇంకో atom అనేది ఎలక్ట్రాన్ ని తీసుకుంటుంది. ఉదాహరణకు NaCl అనేది అయానిక్ బాండ్ కి ఎగ్జాంపుల్. NaCl ఎలా ఫామ్ అవుతుందో చూద్దాం. సోడియం యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2, 2s2, 2p6, 3s1. సోడియం హ్యాస్ 1 electron ఎక్స్ట్రా. ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ కనుక కోల్పోతే ఇట్ గెట్స్ ది 8 electrons ఇన్ ఇట్స్ valency cell. సో సోడియం ఆల్వేస్ వాంట్స్ టు గివ్ 1 electron టు అదర్ atom. Whereas in the case of chlorine తీసుకుంటే chlorine atomic number is 17, 1s2, 2s2, 2p6, 3s2, 3p5. దీనికి ఆక్టెట్ పొందాలంటే ఒక ఎలక్ట్రాన్ తీసుకోవాలి లేదా 7 ఎలక్ట్రాన్స్ని కోల్పోవాలి. కానీ న్యూక్లియర్ ఫోర్సెస్ని అపోజ్ చేస్తూ 7 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం అనేది ప్రాక్టికల్లీ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. కాబట్టి క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. సోడియం కూడా స్టేబుల్ అవ్వాలంటే 7 ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలి లేదా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. ఇది సోడియం అనేది 7 ఎలక్ట్రాన్ తీసుకోవడానికి చాలా కష్టం కాబట్టి ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే, Na అనేది ఒక ఎలక్ట్రాన్ కోల్పోతే ఏమవుతుందంటే Na ప్లస్ ఎలక్ట్రాన్ ఫామ్ అవుతుంది. ఈ ఎలక్ట్రాన్ అనేది క్లోరిన్ తీసుకొని Cl ప్లస్ ఎలక్ట్రాన్ గివ్స్ రైజ్ టు Cl మైనస్. ఓకే, సోడియం ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి పాజిటివ్ ఫామ్ అయింది. క్లోరిన్ అనేది సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చింది కాబట్టి పాజిటివ్ వచ్చింది. క్లోరిన్ అనేది ఒక ఎలక్ట్రాన్ తీసుకుంది కాబట్టి నెగిటివ్ ఫామ్ అయింది. ఈ పాజిటివ్కి నెగిటివ్ మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండడం వల్ల Na ప్లస్ ప్లస్ Cl మైనస్ గివ్స్ రైజ్ టు NaCl అనేది ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ MgCl2. మెగ్నీషియం అనేది 12, 1s2, 2s2, 2p6, 3s2. మెగ్నీషియం స్టేబుల్ అవ్వాలంటే 6 ఎలక్ట్రాన్స్ తీసుకోవాలి లేదా 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అవ్వాలి. సో 6 ఎలక్ట్రాన్స్ని తీసుకోవాలంటే 6 ఎలక్ట్రాన్స్ అనేది
6 ఎలక్ట్రాన్స్ని ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ని హోల్డ్ చేయడానికి న్యూక్లియర్ యొక్క ఫోర్సెస్ అనేది సరిపోవు. కాబట్టి ఇది 2 ఎలక్ట్రాన్ లాస్ అవ్వడానికి ఇష్టపడుతుంది. 2 ఎలక్ట్రాన్ లాస్ అయితే దీని అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ వస్తాయి. సో మెగ్నీషియం విల్ బి స్టేబుల్. క్లోరిన్ ఇక్కడ 2 క్లోరిన్ ఆటమ్స్ ఉన్నాయి చూడండి, క్లోరిన్ క్లోరిన్. ఈ 2 ఎలక్ట్రాన్లు ఒక ఎలక్ట్రాన్ ఒక క్లోరిన్ తీసుకుంటుంది, ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకో క్లోరిన్ తీసుకొని Cl మైనస్ అనేది ఫామ్ అవుతుంది. సో Mg+2 Cl మైనస్ గివ్స్ రైజ్ టు MgCl2 అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది, రైట్. ఇట్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ అయానిక్ బాండ్ అనేది ఏ ఆటమ్స్ మధ్య లేదా ఏ ఎలిమెంట్స్ మధ్య జరుగుతుంది? 1A గ్రూప్ అండ్ 2A గ్రూప్ అండ్ 6A అండ్ 7A. ఎందుకండి 1A 2A ఆర్ మోర్ ఎలక్ట్రో పాజిటివ్, 6A 7A అండ్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్. ఓకే, ఇక్కడ నుంచి చూసినట్లయితే అయానిక్ బాండ్ ఫౌండ్ బిట్వీన్ మోర్ ఎలక్ట్రో పాజిటివ్ మోర్ ఎలక్ట్రో నెగిటివ్. అంటే ఎలక్ట్రో పాజిటివ్ ఎలిమెంట్కి ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్కి మధ్య అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. అదే కోవలెంట్ బాండ్ అయితే ఎలక్ట్రో నెగిటివ్ ఎలిమెంట్కి మధ్య జరుగుతుంది. స్ట్రాంగ్ మెటల్ అండ్ స్ట్రాంగ్ నాన్ మెటల్. ఎలక్ట్రో పాజిటివ్ అంటే ఏంటంటే మెటల్, ఎలక్ట్రో నెగిటివ్ అంటే నాన్ మెటల్. సో దట్ ఇట్ ఈస్ ఫౌండ్ బిట్వీన్ స్ట్రాంగ్ మెటల్ అండ్ స్ట్రాంగ్ నాన్ మెటల్. అలాగే అయానిక్ బాండ్లో 1 ఆటమ్ అండర్గోస్ ఆక్సిడేషన్, అదర్ వన్ ఈజ్ రిడక్షన్. చూడండి, ఎలక్ట్రాన్ ఇస్తుంది కాబట్టి ఇట్స్ అన్ ఆక్సిడేషన్, ఎలక్ట్రాన్ తీసుకుంటుంది కాబట్టి ఇట్స్ అండర్గోస్ ఇన్ రిడక్షన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఫాజన్స్ రూల్స్. ఫాజన్స్ రూల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఫాజన్స్ రూల్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్ సంబంధించిన క్వశ్చన్స్ చాలా వస్తూ ఉంటాయి. సో కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ కేర్ఫుల్గా అటెంటివ్గా వింటే మాత్రం ఆ కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. ఓకే, ఫస్ట్ ఫాజన్స్ రూల్ ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, మనం చూసినట్లయితే ఎవ్రీ కోవలెంట్ బాండ్ హ్యాస్ సమ్ అయానిక్ నేచర్. ప్రతి కోవలెంట్ బాండ్కి కొంత అయానిక్ నేచర్ ఉంటుంది. అండ్ వైస్ వెర్సా, అంటే ఎవ్రీ అయానిక్ బాండ్ హ్యాస్ సమ్ కోవలెంట్ నేచర్. కోవలెంట్ బాండ్కి అయానిక్ నేచర్ కొంత ఉంటుంది, అలాగే అయానిక్ బాండ్కి కొంత కోవలెంట్ నేచర్ కూడా ఉంటుంది. నో బాండ్ ఈజ్ 100% కోవలెంట్ అండ్ 100% అయానిక్. ఇప్పుడు అయానిక్ మాలిక్యూల్స్ తీసుకున్న అయానిక్ కాంపౌండ్ తీసుకున్నప్పుడు కూడా ఇది 100% అనేది అయానిక్ కాదు. ఎలక్ట్రాన్స్ అనేవి ఎగ్జాక్ట్ టోటల్గా ట్రాన్స్ఫర్ అవ్వకుండా కొంత మిడిల్లో కూడా కొంత పర్సంటేజ్ ఉంటాయి. అంటే 100% అయానిక్ కాదు, 100% కోవలెంట్ అనేది ఏ బాండ్ కూడా ఉండదు అని ఈ రూల్స్ ప్రకారం మాట్లాడుతాం. నెక్స్ట్ ఫాజన్స్ రూల్. ఫాజన్స్ రూల్ ఆర్ యూజ్డ్ టు కంపేర్ ది కోవలెంట్ నేచర్ అండ్ అయానిక్ నేచర్. ఇచ్చిన మాలిక్యూల్స్లో ఏది కోవలెంట్ ఏది అయానిక్ మనం కంపేర్ చేయడానికి ఫాజన్స్ రూల్ అనేవి హెల్ప్ అవుతాయి. అలాగే ఇట్ ఈజ్ ఏ క్వాలిటేటివ్ కాన్సెప్ట్ అంటే ఫాజన్స్ రూల్ ఉపయోగించి అయానిక్ బాండ్ పర్సంటేజ్ ఎంత, అయానిక్ నేచర్ ఎంత పర్సంటేజ్, కోవలెంట్ నేచర్ ఎంత పర్సెంట్ అనేది చెప్పలేం. కానీ మనం ఓన్లీ క్వాలిటేటివ్గా జస్ట్ కంపేర్ చేయొచ్చు, ఇది ఎక్కువ దీనికి తక్కువ అని చెప్పవచ్చు. కానీ ఎగ్జాక్ట్గా ఎంత పర్సెంటేజ్ అయానిక్ ఎంత పర్సెంటేజ్ కోవలెంట్ అని మనం చెప్పలేం. అందుకే ఫాజన్స్ రూల్ అనేవి క్వాలిటేటివ్ కాన్సెప్ట్. కోవలెంట్ క్యారెక్టర్ ఫేవర్స్, మనకి వీటిని బట్టి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ తక్కువ అని చెప్పగలం. వీటిని ఏమంటామంటే ఫాజన్స్ రూల్స్ అంటారు. ఫస్ట్ వన్, లార్జ్ యానియన్ సైజ్. యానియన్ సైజ్ ఎక్కువగా ఉంటే దానికి కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. పోలరైజబిలిటీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు యానియన్ సైజ్. అంటే పోలరైజబిలిటీ యానియన్ సైజ్ ఎక్కువ ఉంటే పోలరైజబిలిటీ కూడా ఎక్కువ ఉంటుంది. పోలరైజబిలిటీ ఎక్కువ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ కూడా ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈజ్ స్మాల్ క్యాటయన్ సైజ్. క్యాటయన్ సైజ్ తక్కువగా ఉంటే పోలరైజింగ్ పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే క్యాటయన్ సైజ్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంది. ఓకే, సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పోలరైజింగ్ పవర్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి, బట్ ఇవి గుర్తుపెట్టుకోండి. లార్జ్ యానియన్ సైజు, స్మాల్ క్యాటయన్ సైజ్, దీన్ని ఏమంటారంటే లస్క్ అని గుర్తుపెట్టుకోండి. లార్జ్ యానియన్, స్మాల్ క్యాటయన్ ఏమని గుర్తుపెట్టుకోవాలండి? లస్క్. ఓకే, యానియన్ సైజ్కి పోలరైజబిలిటీ అనేది డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. క్యాటయన్ సైజ్ అనేది పోలరైజింగ్ పవర్కి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ ఉంటుంది. ఒక్కొక్కసారి క్యాటయన్ సైజ్ యానియన్ సైజ్కి బదులుగా పోలరైజింగ్ పవర్ అని కూడా అంటారు. పోలరైజబిలిటీ అనేది యానియన్కి సంబంధించింది, పోలరైజింగ్ పవర్ అనేది క్యాటయన్కి సంబంధించింది.
నెక్స్ట్ వన్ సూడో ఎనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సూడో ఎనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. సూడో ఎనర్ట్ గ్యాస్ అంటే ఆ లాస్ట్ షెల్లో 18 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఉదాహరణకు మీరు కాపర్ ప్లస్ తీసుకుంటే 1s2 2s2 2p6 3s2 3p6 4s2 3d 4s0 3d10 అంటే దీన్ని మనం ఎలా కూడా రాయొచ్చు అండి 3d10 4s0. చూడండి లాస్ట్ సెల్లో చూడండి 3 సెల్లో టోటల్గా ఎన్ని ఎలక్ట్రాన్ ఉన్నాయి థర్డ్ సెల్లో 10 + 6 16 + 2 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ 18 ఎలక్ట్రాన్స్ ఉన్నది ఏమంటారంటే సూడో ఎనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. అంటే సూడో ఒకవేళ ఏదైనా క్యాటయాన్ యానియన్ అంటే సూడో ఎనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటే దానికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ వన్ మోర్ చార్జ్ ఆన్ క్యాటయాన్ అండ్ యానియాన్. ఓకే, ఈ కండిషన్స్ అన్నీ కూడా ఈక్వల్ అయితే నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడాలి. యానియాన్ మీద మరియు క్యాటయాన్ మీద మోర్ చార్జ్ ఉండాలి. ఓకే, నాట్ సైజు. చార్జ్ అంటే -3 -4 +3 +4 లైక్. ఓకే, ఇంకోటి నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ కోవలెంట్ క్యారెక్టర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు ది అయానిక్ క్యారెక్టర్. ఎప్పుడైనా క్వశ్చన్లో మీకు ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాస్ హైయెస్ట్ అయానిక్ నేచర్ అని క్వశ్చన్ అడిగారు అనుకోండి. హైయెస్ట్ కోవలెంట్ క్యారెక్టర్ అడిగారంటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్ అడిగారంటే మీరు క్యాలిక్యులేట్ చేయాల్సింది లీస్ట్ కోవలెంట్ క్యారెక్టర్. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వచ్చండి. వాడు కోవలెంట్ మన క్వశ్చన్లో కోవలెంట్ నేచర్ అడిగినా అయానిక్ నేచర్ అడిగినా మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది కోవలెంట్ నేచరే. ఇన్ కేసు అయానిక్ నేచర్ అడిగారు అనుకోండి, అయానిక్ నేచర్ అనేది అయానిక్ క్యారెక్టర్ అనేది కోవలెంట్ క్యారెక్టర్కి ఎలా ఉందండి ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్గా ఉంది. ఓకే, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హ్యాజ్ హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్ అని క్వశ్చన్ అడిగితే మనం క్యాలిక్యులేట్ చేయాల్సిందండి లీస్ట్ కోవలెంట్ క్యారెక్టర్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఎందుకు హైయెస్ట్ అయానిక్ క్యారెక్టర్ ఉంటే దాని కోవలెంట్ క్యారెక్టర్ అనేది లీస్ట్ ఉంటుంది కాబట్టి. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ చేస్తే మీకు బాగా అర్థమవుతుంది. NaCl MgCl AlCl3 మోర్ అయానిక్ అడిగాడు. ఇక్కడ అన్ని కేసెస్లో చూస్తే మీకు యానియన్ సైజ్ సేమ్ Cl- Cl-Cl-, అన్ని కేసెస్లో కూడా యానియన్ ఒకటే. యానియన్ ఒకటి అయినప్పుడు మనం నెక్స్ట్ క్యాటయాన్ని కంపేర్ చేయాలి. ఇక్కడ క్యాటయాన్ ఏముందండి Na+, Mg+2 అండ్ Al+3. క్యాటయాన్ ఏముందండి Na+, Mg+2 Al+3. మూడిట్లో దేనికి సైజ్ ఎక్కండి? మూడు కూడా ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ కాబట్టి ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్ అయినప్పుడు పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే దాని సైజ్ అనేది తక్కువగా ఉంటుంది. అంటే సోడియంకి ఎక్కువ ఉంటుంది, తర్వాత మెగ్నీషియం. ఓకే, ఇప్పుడు ఏమంటే మోర్ అయానిక్ అంటే లెస్ కోవలెంట్. ఇప్పుడు చూడండి మనకి క్యాటయాన్ సైజు స్మాల్గా ఉంటే దాని కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. అంటే క్యాటయాన్ సైజ్ స్మాల్గా ఉంటే దాని కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటుంది. మరి క్యాటయాన్ సైజ్ అనేది లార్జ్గా ఉందనుకోండి, ఇది క్యాటయాన్ సైజ్ ఎక్కువ, దీని క్యాటయాన్ సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి లెస్ కోవలెంట్ క్యారెక్టర్, రైట్. దీని క్యాటయాన్ సైజ్ అనేది తక్కువ ఉంది కాబట్టి క్యాటయాన్ సైజ్ తక్కువగా ఉంటే ఓకే, రైట్. మనకి క్వశ్చన్లో అడిగింది మోర్ అయానిక్ అంటే గుర్తుపెట్టుకోండి లెస్ కోవలెంట్. మోర్ అయానిక్ అంటే మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది లెస్ కోవలెంట్ అంటే క్యాటయాన్ సైజు స్మాల్గా ఉంటే మోర్ కోవలెంట్. అంటే ఇప్పుడు క్యాటయాన్ సైజ్ ఎలా ఉండాలి? లార్జ్ క్యాటయాన్ సైజ్ ఉండాలి. లార్జ్ క్యాటయాన్ సైజ్ దేనికండి? Na+కి లార్జ్ క్యాటయాన్ సైజు. ఓకే, అంటే Na+ అనేది క్యాటయాన్ సైజ్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇప్పుడు NaCl అనేది లెస్ కోవలెంట్ అంటే అర్థం ఏంటండి? NaCl ఈజ్ ఏ
more ionic. Our answer is NaCl. Okay, next type of bond is coordinate covalent bond. Okay, coordinate covalent bond is formed by the sharing of two electrons donated by one atom. సేమ్ కోవలెంట్ బాండ్ లాగే కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ కూడా టూ ఎలక్ట్రాన్స్ని రెండు ఆటమ్స్ మధ్య రెండు ఎలక్ట్రాన్లు షేర్ చేసుకోవడం వల్ల మాత్రం ఏర్పడుతుంది. కానీ ఆ రెండు ఎలక్ట్రాన్లు కోవలెంట్ బాండ్లో అయితే రెండు ఆటమ్స్ ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఇస్తాయి, కానీ ఇక్కడ ఆ రెండు ఎలక్ట్రాన్లను కూడా ఒక ఆటమ్ మాత్రమే ఇస్తుంది. దట్ ఈజ్ కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్. ఓకే, టూ ఎలక్ట్రాన్స్ డొనేటెడ్ బై వన్ ఆటమ్. మీరు ఇక్కడ చూసినట్లయితే కోవలెంట్ బాండ్లో ఉదాహరణకు HCl తీసుకుంటే హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది, ఈ క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ ఇస్తుంది. ఈ రెండు ఎలక్ట్రాన్ని ఈ రెండు ఆటమ్స్ ఈక్వల్గా షేర్ చేస్తాయి. వన్ బాండ్ ఈజ్ నథింగ్ బట్ టూ ఎలక్ట్రాన్స్. ఈ టూ ఎలక్ట్రాన్స్ అనేవి రెండు ఆటమ్స్ ఇస్తాయి, డొనేటెడ్ బై టూ ఆటమ్స్. అంటే ఒక ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ ఇస్తే ఇంకో ఆటమ్ అనేది ఇంకొక ఎలక్ట్రాన్ ఇస్తుంది. వేరేజ్ ఇన్ ద కేస్ ఆఫ్ అయానిక్ బాండ్ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అవుతాయి. Na అనేది ఒక ఎలక్ట్రాన్ ఇచ్చి Na+గా మారుతుంది. ఈ ఎలక్ట్రాన్ క్లోరిన్ తీసుకుని Cl- ఫామ్ అవుతుంది. సో Na+, Cl- మధ్య స్ట్రాంగ్ అట్రాక్షన్ ఫోర్సెస్ ఉండడం వల్ల అయానిక్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. మరి కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఎలా ఫామ్ అవుతుందంటే ఒక ఎగ్జాంపుల్ చూడండి. NH4+లో నైట్రోజన్ యొక్క valence, nitrogen belongs to fifth group. Nitrogen has 5 valence electrons, so that 5 dots తో చూపించాలి. మనకి 4 Hలు ఉన్నాయి. ఈ 3 ఎలక్ట్రాన్లతో 3 హైడ్రోజన్లు, ఈ నైట్రోజన్లో ఉండే 3 ఎలక్ట్రాన్లతో ఈ 3 హైడ్రోజన్లు అనేవి 3 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏముంది? H4 అంటే 3 హైడ్రోజన్లు రాస్తాం, ఇంకొక H+ అనేది మిగులుతుంది. H+ అంటే అర్థం ఏంటండి? హైడ్రోజన్లో ఒక ఎలక్ట్రాన్ ఉంటుంది 1s1. మరి H+లో ఏముంటాయండి? ఒక ఎలక్ట్రాన్ కూడా ఉండదు. ఆ ఎలక్ట్రాన్ కోల్పోతే H+ ఫామ్ అవుతుంది, 1s0. అంటే ఇక్కడ ఒక ఎంటీ s ఆర్బిటల్ అనేది H+లో ఉంటుంది. ఈ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఆ ఎంటీ s ఆర్బిటాల్కి, H+లో ఉండే ఎంటీ s ఆర్బిటాల్కి డొనేట్ చేయడం వల్ల కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ రెండు ఎలక్ట్రాన్లు రెండు ఆటమ్స్ కూడా ఈక్వల్గా షేర్ చేసుకుంటాయి. అప్పుడు నైట్రోజన్కి బ్యాలెన్స్ ఎలక్ట్రాన్లు 8 వస్తున్నాయి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎలా ఫామ్ అవుతుందంటే నైట్రోజన్ హైడ్రోజన్ H+. ఓకే, ఓవరాల్గా ప్లస్ ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఈ నైట్రోజన్ ఎలక్ట్రాన్ జంక్ని ఇస్తుంది కాబట్టి ఇక్కడ నైట్రోజన్ అనేది ఎలక్ట్రాన్ డోనార్ అవుతుంది. రైట్. దెన్ H+ ఈజ్ ఏ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఎలక్ట్రాన్ డోనరు, ఎలక్ట్రాన్ యాక్సెప్టర్. ఈ బాండ్ డోనర్ నుంచి యాక్సెప్టర్ వైపు కానీ యారో గుర్తుతో మనం ఎలా ఇండికేట్ చేస్తాం, దీన్ని ఇండికేట్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ కైండ్ ఆఫ్ బాండ్ ఈజ్ హైడ్రోజన్ బాండింగ్. ఇంతవరకు మనం కోవలెంట్ బాండ్ చూసాం, అయానిక్ బాండ్ చూసాం, కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ చూసాం. ఈ 3 టైప్స్ ఆఫ్ బాండింగ్లో ఎలక్ట్రాన్ అనేది షేరింగ్ అవుతుంది లేదా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ లేదా షేరింగ్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ నో ఎలక్ట్రాన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఆర్ నో ఎలక్ట్రాన్ ఈజ్ షేర్డ్. హియర్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓన్లీ ఒక ఆటమ్కి మరొక ఆటమ్కి లేదా ఒక మాలిక్యూల్కి ఇంకో మాలిక్యూల్ మధ్య ఓన్లీ అట్రాక్షన్ ఫోర్సెస్ మాత్రం ఉంటాయి. ఏంటి అట్రాక్షన్ ఫోర్స్ అంటే ద వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్. ద నేమ్ ఇట్ సెల్ఫ్ హైడ్రోజన్ బాండింగ్లో ఖచ్చితంగా ఏముంటుందంటే హైడ్రోజన్ ఖచ్చితంగా ప్రజెంట్ అయ్యింది. ఇక్కడ హైడ్రోజన్కి మరియు మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ అంటే ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్. ఈ 3 మాత్రమే హైడ్రోజన్ బాండింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. క్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఉన్నప్పుడు కూడా క్లోరిన్తో హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉండదు. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోవాలి, హైడ్రోజన్ బాండింగ్ అంటే హైడ్రోజన్కి మరియు ఫ్లోరిన్, ఆక్సిజన్, నైట్రోజన్ ఈ 4 ఆటమ్స్ మాత్రమే హైడ్రోజన్ బాండింగ్లో ఇన్వాల్వ్ అవుతాయి. అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈజ్ కాల్డ్ హైడ్రోజన్ బాండింగ్ అనేది 2 టైప్స్. ఫస్ట్ వన్ ఇంటర్ హైడ్రోజన్ బాండింగ్, సెకండ్ వన్ ఇంట్రా హైడ్రోజన్ బాండింగ్. ఇంటర్ మీన్స్ మనం ఎన్ని సంవత్సరాలు చదువుతామండి? 2 years అవుతుంది. కాబట్టి ఇంటర్ అంటే హైడ్రోజన్ బాండింగ్ బిట్వీన్ 2 ఆటమ్స్, 2 ఆటమ్స్ మధ్య జరిగితే మనం ఏమంటారంటే హైడ్రోజన్ బాండింగ్ అంటారు. ఎగ్జాంపుల్ మనం HF తీసుకుంటే హైడ్రోజన్ ఫ్లోరైడ్,
దీని ఎలా వస్తారండి హెచ్ బాండ్ ఎఫ్. ఓకే, మరి ఏదైనా ఒక కాంపౌండ్ తీసుకుంటే దాంట్లో మిలియన్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఒక మాలిక్యూల్ ఇప్పుడు వాటర్ తీసుకుంటే ఒక డ్రాప్లోనే మిలియన్స్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి. ఓకే, అలాగే ఒక హెచ్ఎఫ్ కాంపౌండ్ తీసుకుంటే దాంట్లో ఒక మాలిక్యూల్ ఉండదు, నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ అనేవి ఉంటాయి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు ఓకే మనకు ఆల్రెడీ తెలుసు హైడ్రోజన్ అనేది ఎలక్ట్రో పాజిటివ్, ఫ్లోరిన్ అనేది మోర్ ఎలక్ట్రో నెగిటివ్ కాబట్టి ఈ బాండ్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ని ఈ ఫ్లోరిన్ అనేది తన వైపుకి అట్రాక్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పార్షియల్లీ హైడ్రోజన్ పైన పాజిటివ్ ఛార్జ్ వస్తుంది, ఫ్లోరిన్ పైన పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ అనేది వస్తుంది. ఓకే, అలాగే ఇంకో మాలిక్యూల్లో కూడా హైడ్రోజన్ ఫ్లోరైడ్ తీసుకుంటే హెచ్ బాండ్ ఎఫ్, ఇక్కడ కూడా పార్షియల్లీ పాజిటివ్, ఇక్కడ పార్షియల్లీ నెగిటివ్ వస్తుంది. ఈ పార్షియల్లీ నెగిటివ్, ఈ పార్షియల్లీ పాజిటివ్ ఆటమ్స్ పైన వీక్ అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి జనరేట్ అవుతుంది. ఇవి వాన్ డెర్ వాల్ ఫోర్సెస్ కంటే ఎక్కువగా ఉంటాయి. ఈ అట్రాక్షన్ ఫోర్సెస్ని ఏమంటారంటే హైడ్రోజన్ బాండింగ్ అంటారు. హైడ్రోజన్ బాండింగ్. ఓకే, ఇక్కడ ఎటువంటి ఎలక్ట్రాన్లు అనేవి షేర్ అవ్వవు. ఒక పార్షియల్లీ నెగిటివ్ ఛార్జ్ ఉండే ఆటం పైన మరియు పార్షియల్లీ పాజిటివ్ ఛార్జ్ ఉండే ఆటం మధ్యలో ఉండే వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ని ఏమంటారంటే హైడ్రోజన్ బాండింగ్ అంటారు. మీరు డెఫినేషన్ చూసినట్లయితే ద వీక్ అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ హైడ్రోజన్ అండ్ మోర్ ఎలక్ట్రాన్ నెగిటివ్ ఆటమ్. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ కావాలంటే H2O. H2Oలో కూడా హైడ్రోజన్ బాండింగ్ ఉంటుంది. ఓకే, నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా. మనం ఇంకొక వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే చూడండి ఇక్కడ పార్షియల్లీ నెగిటివ్, దీనిపైన పార్షియల్లీ పాజిటివ్, ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే మనం హైడ్రోజన్ బాండ్ అనేది అంటారు. ఓకే, అలాగే హైడ్రోజన్ బాండ్ హెచ్ఎఫ్లో ఉంటుంది, H2O NH3 కూడా హైడ్రోజన్ బాండింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ ఇంట్రా హైడ్రోజన్ బాండింగ్. ఇంట్రా అనేది రెండు మాలిక్యూల్లో జరుగుతుంది కాబట్టి ఇంట్రా అనేది ఒకే మాలిక్యూల్లో జరుగుతుంది. మనం ఎగ్జాంపుల్ చూస్తే ఆర్థో నైట్రోపేనాల్, నైట్రో, ఇక్కడ ఇది కోఆర్డినేట్ కోవలెంట్ బాండ్ ఉంటుంది, N డబుల్ బాండ్ ఉంటుంది. ఇక్కడ ఈ ఆక్సిజన్ పైన పార్షియల్లీ నెగిటివ్ ఉంటుంది, ఈ హైడ్రోజన్ పైన పార్షియల్లీ పాజిటివ్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య అట్రాక్షన్ ఉంది. ఈ అట్రాక్షన్ ఏమంటారంటే మనం హైడ్రోజన్ బాండింగ్ అంటారు. ఇక్కడ ఈ హైడ్రోజన్ బాండ్ అనేది ఒకే మాలిక్యూల్, ఆర్థో నైట్రోపేనాల్ అనేది ఒకే మాలిక్యూల్, ఆర్థో నైట్రోపేనాల్. ఎందుకంటే ఆర్థో పొజిషన్లో NO2 గ్రూప్ ఉంది కాబట్టి దీన్ని ఆర్థో నైట్రోపేనాల్ అంటారు. OH ఉంటే పేనాల్, రైట్. ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ గివ్స్ ionic compound with maximum covalent character. కింద ఇచ్చిన వాటిలో ఏ అయానిక్ కాంపౌండ్ అనేది మ్యాక్సిమం కోవలెంట్ క్యారెక్టర్ని షో చేస్తుంది అనేది క్వశ్చన్. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు మ్యాక్సిమం కోవలెంట్ క్యారెక్టర్ ఉండాలంటే మీరు గుర్తుపెట్టుకోండి లస్క్ అంటే లార్జ్ యానియాను, స్మాల్ క్యాటియాన్. ఓకే, ఇక్కడ మనకి ఆప్షన్స్లో ఓన్లీ 2 kinds ఆఫ్ క్యాటియాన్స్ ఆర్ గివెన్, Na+ అండ్ Mg+2. ఫస్ట్ మనం క్యాటియాన్కి సైజ్ కంపేర్ చేద్దాం. Na+ అండ్ Mg+2. Na+లో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి 10, Mg+లో కూడా ఎలక్ట్రాన్స్ 10 ఉంటాయి. 10 ఎలక్ట్రాన్స్ సేమ్ గోడ్ ఫర్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసెస్. పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజెస్, సైజ్ డిక్రీజెస్. సో ఇప్పుడు Na+, Mg+2 చూసుకుంటే సైజ్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి ఛార్జ్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి సైజ్ అనేది దీనికి తక్కువ ఉంటుంది. పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే సైజ్ తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు సైజ్ ఆర్ అయానిక్ రేడియస్ అనేది సైజ్ అనేది దీనికి ఎక్కువ ఉంటుంది, Mg+2కి తక్కువ ఉంటుంది. మనకి ఏం కావాలి క్యాటియాన్ సైజ్ అనేది స్మాల్ కావాలి. ఇప్పుడు Na+కి ఛార్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డి. Na+ ఇచ్చాడు కాబట్టి మనం ఈ రెండు ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏ అండ్ బి చూద్దాం. ఓకే, రెండు కేసెస్లో కూడా Mg+2 ఉంది కాబట్టి మనం Cl- and O- కంపేర్ చేద్దాం. Cl- O-2. Cl- అంటే 18 ఎలక్ట్రాన్స్, O-2 అంటే 10 ఎలక్ట్రాన్స్. And that too oxygen is the second period element, this is the third period element. From top to bottom radius increases or size increases. సో ఆక్సిజన్ క్లోరిన్తో పోల్చుకుంటే క్లోరిన్కి సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి లార్జ్ యానియాన్ కావాలి కాబట్టి లార్జ్ యానియాన్, Mg+10 స్మాల్ క్యాటియాన్, Cl- అనేది ఈ రెండు యానియాన్లు లార్జ్ కాబట్టి దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే,
నెక్స్ట్ వన్ ఈస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ హైడ్రోజన్ బాండ్ ఈజ్ స్ట్రాంగెస్ట్. కింద ఇచ్చిన హైడ్రోజన్ బాండ్లో ఏది స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్ అని. స్ట్రాంగ్ హైడ్రోజన్ బాండ్లో మేము ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. దెర్ ఆర్ నో ఎలక్ట్రాన్ షేరింగ్ ఆర్ ట్రాన్స్ఫర్స్ ఈజ్ హ్యాపెండ్. ఎలక్ట్రాన్ షేరింగ్ కానీ ట్రాన్స్ఫరింగ్ కానీ ఏమీ జరగదు. ఓన్లీ ఇక్కడ ఏమవుతుందంటే పాజిటివ్ డైపోల్కి నెగిటివ్ డైపోల్కి మధ్య స్ట్రాంగ్ ఆర్ వీక్ అట్రాక్షన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఆ అట్రాక్షన్స్ అనేవి ఎక్కడైతే స్ట్రాంగ్గా ఉంటాయో దట్ హైడ్రోజన్ బాండ్ వుడ్ బి ద మోర్ స్ట్రాంగెస్ట్ బాండ్. లెట్స్ సీ. ఇక్కడ చూడండి, హైడ్రోజన్కి ఆక్సిజన్ మధ్య ఎలక్ట్రాన్ డిఫరెన్స్. ఆక్సిజన్ అనేది 3.5 ఉంటుంది, హైడ్రోజన్ అనేది 2.1, క్లోజ్లీ 1.4 ఎలక్ట్రాన్ నెగిటివ్ డిఫరెన్స్. ఇక్కడ కూడా 1.4, ఇక్కడ కూడా 1.4 ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఎలక్ట్రాన్ నెగిటివ్ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. హైడ్రోజన్ 4.0, ఇది 2.1. ఆల్మోస్ట్ ది electronegativity of hydrogen, electronegativity of fluorine is double the electronegativity of hydrogen. సో ఇక్కడ ఏమవుతున్నప్పుడు ఫ్లోరిన్ పైన స్ట్రాంగ్ నెగిటివ్ డైపోల్ ఫామ్ అవుతుంది, హైడ్రోజన్ పైన స్ట్రాంగ్ పాజిటివ్ డైపోల్ ఫామ్ అవుతుంది. ఈ నెగిటివ్ డైపోల్కి పాజిటివ్ డైపోల్కి మధ్య అట్రాక్షన్స్ కంపేరిటివ్లీ అదర్ 3 ఆప్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి దిస్ హైడ్రోజన్ బాండ్ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాండ్. సో యువర్ ఆన్సర్ ఈస్ డి. ఓకే, నెక్స్ట్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. ఇచ్చిన ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ చూస్ చేయమన్నారు. ఫస్ట్ వన్, కేఎఫ్ ఈజ్ మోర్ కోవలెంట్ దాన్ కేఐ. మోర్ కోవలెంట్ ఉండాలంటే ఏమని చెప్పాను? లస్క్, లార్జ్ యానియన్, స్మాల్ క్యాటియన్. ఇక్కడ క్యాటియన్ ఈజ్ సేమ్. ఇప్పుడు యానియన్ కంపేర్ చేయాలి, ఫ్లోరైడ్, అయోడిన్. ఫ్లోరిన్, అయోడిన్లో రెండింటిలో పోల్చుకుంటే సైజ్ దేనికి ఎక్కువ ఉంటుందండి? అయోడిన్కి ఎక్కువ సైజ్ ఉంటుంది. అయోడిన్కి సైజ్ ఎక్కువ ఉంది కాబట్టి దీనికి మోర్ కోవలెంట్ క్యారెక్టర్ ఉంటుంది. కానీ ఇక్కడ దీనికి మోర్ అని ఇచ్చారు కాబట్టి దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, SnCl4 ఈజ్ లెస్ కోవలెంట్ క్యారెక్టర్ దాన్ SnCl2. మనకి ఫాజన్స్ రూల్లో ఇంకొక రూల్ ఏంటంటే లార్జ్ క్యాటియాన్ అండ్ యానియాన్ చార్జ్ అనేది మోర్ ఉండాలి. క్యాటియాన్ చార్జ్, యానియాన్ చార్జ్ మోర్గా ఉన్నప్పుడు కూడా కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ క్యాటియాన్, యానియాన్ రెండు సేమ్ కాబట్టి మనం సైజ్ కంపేర్ చేయలేం. సో దట్ వాటి పైన చార్జ్ చూడాలి. ఇక్కడ Sn+4 4Cl-, ఇక్కడ Sn+2 2Cl-. ఇక్కడ 4 ప్లస్లు 4 మైనస్లు, ఇక్కడ 2 ప్లస్లు 2 మైనస్లు ఉన్నాయి కాబట్టి సో లార్జ్ చార్జ్ క్యాటియాన్ అండ్ యానియాన్ చార్జ్ దీనికి ఎక్కువ ఉంది కాబట్టి దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు? లెస్ దాన్ కోవలెంట్ క్యారెక్టర్ అన్నారు. సో దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. నెక్స్ట్ ఆప్షన్, LiF ఈజ్ మోర్ కోవలెంట్ దాన్ KF. ఓకే, ఇక్కడ క్యాటియన్స్ ఆర్ సేమ్, యానియన్స్ ఆర్ సేమ్, F అండ్ F. యానియన్స్ రెండు కేసులు సేమ్ ఉన్నాయి. క్యాటియన్స్ చూసినట్లయితే LiF, KF. ఓకే, ఈ రెండు కూడా 1A గ్రూప్ ఎలిమెంట్స్. ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజెస్. అంటే లిథియంతో పోల్చుకుంటే పొటాషియంకి సైజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో క్యాటియన్ సైజ్ ఎక్కువ ఉంటే దాని కోవలెంట్ క్యారెక్టర్ తక్కువగా ఉంటుంది. అందుకే LiF ఈజ్ మోర్ కోవలెంట్. దీనికి క్యాటియన్ సైజ్ తక్కువ ఉంది కాబట్టి దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంది. LiF ఈజ్ మోర్ కోవలెంట్ దాన్ KF. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. ఒకసారి డి ఆప్షన్ కూడా చూద్దాం. ZnCl2 ఈజ్ లెస్ కోవలెంట్ క్యారెక్టర్ దాన్ ZnCl అని చెప్పి NaCl అని చెప్పాడు. ZnCl2 అంటే Zn+2 1s2 ఎలక్ట్రాన్ కాన్ఫిడెన్స్ చూడండి, 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s0. సో ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్, లాస్ట్ షెల్, వ్యాలెన్స్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్లు ఉన్నాయి? 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 18 ఎలక్ట్రాన్ దీన్ని ఏమంటారంటే సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని కూడా అంటారు, సూడో. ఓకే, ఇక్కడ Na+ తీసుకుంటే Na+, 1s2 2s2 2p6. సో ఇక్కడ అవుటర్ మోస్ట్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. లాస్ట్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. దీన్ని ఏమంటారు? సూడో ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటారు. అప్పుడు మనకి థర్డ్ రూల్లో ద క్యాటియన్ విచ్ హ్యాస్ సూడో ఇనర్ట్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ హ్యాస్ ద మోర్ కోవలెంట్ క్యారెక్టర్. అంటే ఇది సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంది కాబట్టి దీనికి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ ఆప్షన్లో లెస్ దెన్ ఇచ్చారు కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో రాంగ్. సో దట్ ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. ఓకే, లాస్ట్ క్వశ్చన్ బట్ నాట్ లీస్ట్, హైయెస్ట్ కోవలెంట్ క్యారెక్టర్. కోవలెంట్ క్యారెక్టర్ హైయెస్ట్ ఉండాలి. ఇక్కడ మీరు ఆల్ ద కేసెస్ క్యాటియన్స్ ఆర్ సేమ్. యానియన్ చూడండి F-, Cl-, బ్రోమైడ్ అండ్ I-. ఓకే,
మనకి కోవలెంట్ క్యారెక్టర్ ఎక్కువ ఉండాలంటే స్మాల్ క్యాటియన్ యాడ్జల్ అనేది లార్జ్ యానియన్ అనేది లార్జ్గా ఉండాలి. ఫ్రమ్ టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజెస్. సో ఐడిన్కి మోర్ సైజ్ ఉంటుంది కాబట్టి దీనికి కోవలెంట్ క్యారెక్టర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అవర్ ఆన్సర్ ఈస్ డి. సో ఈ క్వశ్చన్ టీఎస్ 2021, 2016లో ఇచ్చారు. ఈ క్వశ్చన్ ఏపీ 2022లో ఇచ్చారు. ఈ క్వశ్చన్ టీఎస్ 2019లో ఇచ్చారు ఎంసెట్లో. ఈ క్వశ్చన్ ఏపీ 2022లో ఇచ్చారు. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇలాంటి వీడియో చాలామందికి చేరాలంటే, చాలామంది ఆస్పిరెంట్స్కి ఉపయోగపడాలంటే మీరు ఖచ్చితంగా అలా చేయాలి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.